హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనము కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాము. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో. కిచిడి కోసం 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుందాము. ఇదే గ్లాస్తో సేమ్ కందిపప్పు తీసుకున్నాను. ఇవి వాటర్ పోసి నానబెట్టుకుందాము. ఇవి ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టుకుందాము. ఈ నానేలోపు మనము వెజిటేబుల్స్ కట్ చేసుకుందాము. సో ఇప్పుడు అవి నానుతున్నాయి కదండి, కందిపప్పు అండ్ రైస్. ఈ వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుందాము. అవి నానేలోపు ఒక క్యారెట్, ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఆనియన్, గ్రీన్ చిల్లీస్ ఒక 6, ఒక ఆలు, ఒకటి టొమాటో, ఒక కట్ట కొత్తిమీర, ఇవి కట్ చేసి పెట్టుకుందాము. నెక్స్ట్ ఇందులో వేయడానికి పోపు దినుసులు 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒకటి బే లీఫ్, 2 యాలకులు, ఒక 5 లవంగాలు, ఒక 4 దాల్చిన చెక్క వేసుకుందాము. సో ఇప్పుడు మనము కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వేడి చేసుకుందాము. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. సో ఆయిల్ వేడైంది కదండి, ఈ పోపు దినుసులు వేసేసుకుందాము. ఇందులోనే బే లీఫ్, ఇలాచి, లవంగం, యాలకులు వేసేసుకుందాము. సో ఇందులోనే కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్, ఆలు అన్నీ యాడ్ చేసుకుందాము. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలా ఇవి ఒకసారి కలుపుకున్నాం కదండి, ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. ఇవి యాడ్ చేసుకున్నాం కదండి, ఇవి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా క్యారెట్, ఆలు ఉడుకుతుంది కదండి, ఇందులోనే టొమాటోస్ వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఇవి ఇలా బాగా కలిపి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇవి ఉడుకుతున్నాయి కదండి, ఇందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఎందుకంటే సాల్ట్ అవన్నిటికి పట్టాలి కాబట్టి, సో సాల్ట్ వేసి ఉడికించుకుంటే అవి బాగా రోస్ట్ అవుతాయి. సాల్ట్ కూడా బాగా పడుతుంది వాటికి. సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కుక్కర్లో కొంచెం సేపు ఉడికినాయి కదండి, ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోండి. పప్పు నానబెట్టుకున్నాం కదండి, ఈ పప్పును ఇందులో యాడ్ చేసుకున్నాం వాటర్ తీసేసి. సో నానబెట్టుకున్న పప్పును ఫస్ట్ యాడ్ చేసుకుందాము. ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి పప్పు వేసిన తర్వాత. సో ఈ రైస్ కూడా నానబెట్టుకున్నాం కదండి, వాటర్లోంచి తీసేసి రైస్ కూడా యాడ్ చేసుకుందాము. సో రైస్, పప్పు యాడ్ చేసుకున్నాం కదండి, ఇవి బాగా ఇలా బాగా మిక్స్ చేయండి. ఇందులోనే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము. సో ఈ గ్లాస్ తోటి 2 కప్స్ రైస్, 1 కప్పు పప్పు తీసుకున్నాం కదండి. 3 గ్లాసెస్ కదా, 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో 3 కప్స్ కాబట్టి మనం ఇప్పుడు 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాము. సిక్స్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ తక్కువ ఉన్నట్లయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాము. పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. మీరు కుక్కర్లోంచి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీనిపైన గీ వేసుకోండి. సో గీ వేసుకున్నాం కదండి, దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. ఇప్పుడు యమ్మీ యమ్మీ టేస్టీ కిచిడి రెడీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం కిచిడి ఎలా తయారు చేయాలో చూసుకున్నాం కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ.